Hello viewers, నేను మీ డాక్టర్ నమ్రత, కన్సల్టెంట్ ఎండోడాంటిస్ట్ working at Erdent International Dentistry. We are located at Kondapur, KPHP, Manikonda and Banjara Hills. సో ఇవాళ టాపిక్ వచ్చేసి పోస్ట్ అండ్ కోర్ ట్రీట్మెంట్. అసలు అంటే ఏంటి, అది ఏమేమి సిచ్యువేషన్స్లో చేస్తాము, ఎందుకు చేస్తాము, వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, ప్లస్ ప్రొసీజర్ ఏంటన్న విషయం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ అసలు పోస్ట్ అండ్ కోర్ అంటే ఏంటి, ఎందుకు చేస్తామో డిస్కస్ చేద్దాం. సో చాలా సిచ్యువేషన్స్లో ఏమవుతుంది అంటే ముందు పళ్ళు ఏదైనా ఒక యాక్సిడెంట్ అవటము, కింద పడటము, లేకపోతే దెబ్బ తాకటము జరగడం వల్ల ఇరిగిపోవటము, ఒక లెంత్కి మించి అంటే బయట కనిపించేటప్పుడు 2 to 3 mm కంటే మించి విరిగిపోవటం జరగటం కానీ జరగచ్చు. అలాంటి సిచ్యువేషన్లో మనం క్యాప్ పెట్టుకోవాలి అంటే మనకున్న టూత్ స్ట్రక్చర్ సపోర్ట్ అనేది సరిపోదు. అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఒక చిన్న పోస్ట్ అని ఒక వస్తువు లోపల పెట్టి దానికి ఒక టూత్ స్ట్రక్చర్ అనేది బిల్డప్ చేసుకుంటాం. అలానే వెనక దంతాలలో చాలా చోట్ల ఏమవుతుంది అంటే ఎక్కువ సంవత్సరాల నుంచి పుచ్చు ఉండటం వల్ల టూత్ స్ట్రక్చర్ అనేది ఎక్కువ డ్యామేజ్ అయిపోతుంటుంది. లేకపోతే ఏదైనా గట్టి వస్తువు తినటం వల్ల పన్ను ఇరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో బయట మనకు కనిపించే పన్ను ఎప్పుడైతే దాని స్ట్రక్చర్ అనేది ఎక్కువ పోతుందో, అంటే ఎక్కువ డ్యామేజ్ అయిపోతుందో, అలాంటి సిచ్యువేషన్లో ఈ పోస్ట్ అండ్ కోర్ అనేది మనం చేస్తాం. సో అసలు పోస్ట్ అంటే ఏంటి అంటే, పోస్ట్ అనే కోర్ మనం డివైడ్ చేసుకుంటే 2 భాగాలుగా డివైడ్ చేసుకుంటామండి. పోస్ట్ అంటే ఒకటి, కోర్ అంటే ఒకటి. పోస్ట్ అంటే ఏంటి అంటే పంటి లోపల, అంటే రూట్ కెనాల్ లోపల ఒక చిన్న పీస్, అంటే చిన్న ఒక పొడుగు లాంటి ఒక మెటల్ కానీ లేకపోతే ఫైబర్ కానీ ఒక చిన్న పులి లాంటిది ప్లేస్ చేస్తాం. దాన్ని మనం పోస్ట్ అంటాం. అది మనం పైన పెట్టే సిమెంట్కి ఒక రిటెన్షన్, అంటే దాన్ని కదలకుండా చేయడానికి పెడతాం అనమాట. సో దాన్ని పోస్ట్ అంటాము. దాని పైన పెట్టే సిమెంట్ని కోర్ బిల్డప్ అని అంటాం అనమాట. సో పోస్ట్ అంటే ఎలా ఉంటాయి అంటే దే ఆర్ వెరీ స్మాల్, చిన్న ఒక పీసెస్ ఆఫ్ మెటల్ కానీ పీసెస్ ఆఫ్ ఫైబర్ కానీ ఉంటాయి. అవి డిఫరెంట్ సైజెస్లో మనకు అవైలబుల్గా ఉంటాయి. అదేంటంటే రూట్ కెనాల్ అయిపోయిన తర్వాత కొంచెం భాగం గట్టపరిచే పాయింట్స్ అని మనం ఫిల్లింగ్ చేస్తాము. ఆ ఫిల్లింగ్ మెటీరియల్ కొంచెం బయటకు తీసేసి రూట్ కెనాల్ లోపల దీన్ని ప్లేస్ చేయడం జరుగుతుంది. ఈ రూట్ కెనాల్ లోపల ఇది ప్లేస్ చేయడం వల్ల ఏ సైడ్లో అయితే ఎక్కువ పన్ను డ్యామేజ్ అయిపోయిందో ఆ ప్లేస్లో పెట్టుకోవడం వల్ల అది ఒక వాల్ లాగా క్రియేట్ చేస్తుంది. అంటే ఒక వాల్ లాంటి ఇల్యూజన్ అనేది పెట్టిస్తుంది. దానిపైన మనము మళ్ళీ సిమెంట్ పెట్టుకొని క్యాప్ అనేది తయారు చేసుకోవచ్చు. సో ఈ పోస్ట్ అనేవి అసలు ఎన్ని రకాలుగా దొరుకుతాయి అని ఆలోచించుకుంటే, బ్రాడ్గా మామూలుగా ఆలోచించుకోవాలంటే పోస్ట్ అనేవి 2 మెటీరియల్స్లో అవైలబుల్గా ఉంటాయి. ఒకటి మెటాలిక్ పోస్ట్ ఉంటాయి, ఇంకొకటి నాన్ మెటాలిక్ ఆర్ ఫైబర్ పోస్ట్ ఉంటాయి. సో ఎప్పుడైతే మనకి లోడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎక్కువ ఉండదో, డ్యామేజింగ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండవో, ఎస్పెషల్లీ ముందు పళ్ళకి వాటికి మనం మెటల్ పోస్ట్ అనేది మనం సజెస్ట్ చేసుకుంటాం. అలానే ఎక్కడైతే మనకి ఎస్పెషల్లీ దంతాలలో ఎక్కువ మనకి ఒక టైప్ ఆఫ్ ఎలాస్టిసిటీ కావాలో అలాంటి సిచ్యువేషన్స్లో ఫైబర్ పోస్ట్ అనేది మనం చూస్ చేసుకుంటాం. ఈ ఫైబర్ పోస్ట్ అనేది ఏముంటుంది అంటే ఒక బట్రెస్ లాగా, అంటే మనకి ఒక కుషన్ లాగా యాక్ట్ చేసి ఫోర్స్ అనేది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల పన్ను ఇరగకుండా మనం ఎక్కువ రోజులు కాపాడుకోవచ్చు. సో ఫైబర్ పోస్ట్ అనేవి ఎస్పెషల్లీ మనం పోస్టీరియస్ అంటే వెనక పళ్ళలో ఎక్కువ సజెస్ట్ చేస్తాము. ఈ ముందు పళ్ళకు వచ్చేసరికల్లా డిపెండ్స్ అపాన్ ద రిక్వైర్మెంట్ ఇదర్ ఫైబర్ పోస్ట్ కానీ లేకపోతే మెటాలిక్ పోస్ట్ కానీ చూస్ చేసుకుంటాం. అంటే పన్ను ఒక షేప్ బట్టి మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇవి కాకుండా సెకండ్ క్లాసిఫికేషన్ అంటే ఇంకొక టైప్ ఆఫ్ డివిజన్ ఎక్కడ వస్తుందంటే యాక్టివ్ పోస్ట్ అని, ప్యాసివ్ పోస్ట్ అని. చాలా చోట్ల మేము ఇప్పుడు పేషెంట్స్ మా దగ్గరికి వస్తూ ఉంటారు. ఎలా అంటే మేము ఇట్లా పోస్ట్ అండ్ కోర్ చేయించుకున్నాము, మాకు అట్లా పంట లోపల స్క్రూ కూడా వేశారు కానీ పన్ను ఇరిగిపోయింది అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఈ యాక్టివ్ పోస్ట్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ మెటాలిక్ పోస్ట్ ఎస్పెషల్లీ పంటికి ఒకటి, వాల్కి ఒకటి అనే ప్రకారంగానే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. బట్ అదే కనుక ప్రతి రూట్ కెనాల్లో కనుక ఈ యాక్టివ్ పోస్ట్ పెట్టుకోవడం జరిగితే ఏమవుతుంది అంటే పన్ను అనేది చాలా వీక్ అయిపోవటం వల్ల అది విరిగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో చూజింగ్ అ పర్టికులర్ రైట్ పోస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ పోస్ట్ అండ్ కోర్. ఇది అయిపోయిన తర్వాత అసలు పోస్ట్ అండ్ కోర్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకోవడం వల్లనే. ఒక పోస్ట్ అనేది ఎప్పుడు పెడతాము అంటే పన్ను ఎక్కువ డ్యామేజ్ అయిపోవడం వల్ల, అది ముందు పన్ను కానీ వెనక పన్ను కానీ ఎప్పుడైతే 2 mm కంటే తక్కువ టూత్ స్ట్రక్చర్ ఉంది, లేకపోతే పన్ను కొంటే ఒక వాల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక పన్నుని ఇలా ఒక 3 dimensional ఇమేజ్గా కనుక క్యాలిక్యులేట్ చేసుకుంటే 4 వాల్స్ ఉంటాయి, ముందుది వెనకది సైడ్స్ 2గా. ఎప్పుడైతే మనకి మోర్ దెన్ 2 వాల్స్ కనుక పోతాయో
అలానే కన్సిక్యూటివ్గా 2 వాల్స్ లేకపోతే కనుక అలాంటి సిచ్యువేషన్స్లో మనం పోస్ట్ అండ్ కోర్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సో ఎప్పుడైతే సపోజ్ ఒక వాల్ పోయిందో లేకపోతే 2 వాల్స్ పోతున్నప్పుడు ఈ కార్నర్లో మనం పోస్ట్ అనేది ప్లేస్ చేసుకోవడం వల్ల ఇది ఒక ఎక్స్ట్రా వాల్ లాగా ఫామ్ అయ్యి మనం పోస్ట్ అండ్ కోర్ బిల్డప్కి అడ్వాంటేజెస్గా అవుతుంది అనమాట. సో ఇది మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెలెక్షన్స్ ఆఫ్ పోస్ట్. సో ఈ పోస్ట్ పెట్టడానికి వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే బాగా డ్యామేజ్ అయిన పళ్ళు, ముందు పళ్ళు కానీ వెనక పళ్ళు కానీ వాటికి ఒక లైఫ్ ఇవ్వడానికి, వాటికి ఒక సపోర్ట్ క్రియేట్ చేయడానికి మనం అనేది ఇది అడ్వాంటేజెస్గా యూజ్ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫెయిలియర్స్. ఇప్పుడు పోస్ట్ అండ్ కోర్ చేసిన తర్వాత కూడా చాలా వరకు పళ్ళు పాడవుతాయి అని అంటాం. దానికి కారణాలు ఏంటి అంటే, ఫస్ట్ యాక్టివ్ పోస్ట్ ఎక్కువ వాడటం. యాక్టివ్ పోస్ట్ ఏవైతే ఉంటాయో వాటికి స్క్రూ లాగా ఒక డిజైన్ వచ్చి అది మన పన్నుని ఎంగేజ్ చేస్తుంది అనమాట. బట్ అవి కనుక ఎక్కువ వాడితే, అంటే ఒక రూట్ కెనాల్లో ఒక పంటికి ఒకటి పెట్టుకోవటం అంటేనే అడ్వాంటేజెస్. మోర్ దెన్ 1 or more than 2 వాడటం వల్ల ఏమవుతుంది అంటే ఈ యాక్టివ్ పోస్ట్ అనేవి డెంటిన్ని ఎంగేజ్ చేస్తుంది అనమాట. అంటే పన్ను ఒక దాంట్లో ఎక్కువగా స్క్రూ లాగా దిగిపోవడం వల్ల ఏ లోడ్ వచ్చినా సరే డిస్ట్రిబ్యూట్ కాకపోవడం వల్ల విరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ప్రాపర్ సెలెక్షన్ ఆఫ్ ద పోస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, పోస్ట్ లెంత్. అంటే మేము సెలెక్ట్ చేసుకునే పోస్ట్ లెంత్స్ పళ్ళు బట్టి ఉంటుంది. ముందు పళ్ళ కంటే కనుక అరౌండ్ ఒక 7 to 8 mm వరకు పోస్ట్ మనం సెలెక్ట్ చేసుకుంటాము. అదే వెనక పళ్ళకి వచ్చేసరికల్లా చిన్న పోస్టులు కానీ వైడ్ పోస్టులు కానీ డిపెండ్ పొందే కెనాల్ బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మరీ పొడుగు అయిన పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నా మనకేమవుతుంది అంటే లోడ్ ఎక్కువ పట్టడం వల్ల పన్ను విరిగే అవకాశం అనేది ఉంటుంది. అలానే చిన్న పోస్టులు, అంటే మనకు అవసరానికంటే చిన్న పోస్ట్ కనుక సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా ఏముంటుందో మనకు కావాల్సినంత రిటెన్షన్ లేకపోవడం వల్ల మళ్ళీ ఉన్న సిమెంట్ ఊడిపోయే అవకాశం కూడా ఉంటుంది. సెకండ్ థింగ్ వచ్చేసి పోస్ట్ విడ్త్, అంటే ఎంత వైడ్ డయామీటర్ తీసుకుంటున్నాము అనేది ఇంపార్టెంట్. ఇది మనము రూట్ కెనాల్ ఒక విడ్త్ బట్టి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. సపోజ్ రూట్ కెనాల్ విడ్త్ ఎక్కువ ఉండి పోస్ట్ విడ్త్ తక్కువగా ఉంది అంటే ఎంగేజ్ అవ్వదు కాబట్టి ఖచ్చితంగా ఊడిపోయే అవకాశం అనేది ఉంటుంది. అదే కనుక రివర్స్లో రూట్ కెనాల్ చిన్నగా ఉంది పెద్ద పోస్ట్ పెట్టాము అంటే పంటి మీద లోడ్ ఎక్కువ పట్టడం వల్ల ఆ ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్లనే మేము ఒక పోస్ట్ అండ్ కోర్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ జాగ్రత్తలు తెలుసుకున్న తర్వాత కనుక పోస్ట్ అండ్ కోర్ చేసుకుంటే చాలా పాడైపోయిన పళ్ళకు కూడా ఒక మంచి లైఫ్నిచ్చి మనం దానికి ఒక రీబర్త్ లాంటిది కూడా మనం ఒకటి క్రియేట్ చేసుకోగల అవకాశాలు ఉంటాయి. సో ఇది వచ్చేసి పోస్ట్ అండ్ కోర్ గురించి. హోప్ యూ లైక్ దట్. ప్లీజ్ ఫాలో us, subscribe and share.